సృష్టి కేసు ఇంకా దర్యాప్తులో ఉండగానే మరో అక్రమ సృష్టి బయటపడింది. మహిళల్ని అంగట్లో సరుకులా మార్చి అమ్మతనాన్ని అమ్ముకుంటున్న భాగవతం బయటపడింది. కాసులకు కక్కుర్తిపడి అక్రమ సరోగసిని ఉపాధిగా ఎంచుకున్నారు. అమాయక మహిళల్ని తన చెరలో ఉంచుకుని పెద్ద తతంగమే నడుపుతోంది మరో కిలేడి. ప్రైవేట్ హాస్పిటల్స్కు ఏజెంట్గా ఉంటూ పెద్ద నెట్వర్క్ను ఆపరేట్ చేస్తోంది. మేడ్చల్ ఎస్ఓటీ పోలీసుల ఆపరేషన్తో ఆ ముఠా భాగవతం వెలుగులోకొచ్చింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమదందా కేసు ఇంకా నడుస్తూనే ఉంది. రోజురోజుకు విస్తుపోయే అంశాలు వెలుగులోకొస్తున్నాయి. ఇదిలా ఉండగానే మేడ్చల్ కేంద్రంగా మరో అక్రమ సృష్టి వెలుగులోకొచ్చింది. కమర్షియల్ సరోగసితో పాటు అక్రమ ఎగ్ ట్రేడింగ్ చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. పిల్లల కోసం తాపత్రయపడుతున్న దంపతులే టార్గెట్గా అక్రమాలకు పాల్పడుతున్న ముఠా ఆటకట్టించారు మేడ్చల్ పోలీసులు. కుత్బుల్లాపూర్ పరిధిలోని ఓ ఇంటిపై మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు, పేట్ బషీరాబాద్ పోలీసులు జాయింట్ రైడ్ చేశారు. మేడ్చల్ డిఎంహెచ్ఓను కూడా సోదాల్లో భాగం చేశారు. ఆ ఇంట్లో 6 మహిళలను గుర్తించారు పోలీసులు. అందులో 2 గర్భిణీలున్నారు. ఇంట్లో పెద్ద ఎత్తున ఇంజెక్షన్లు, ఓపీ షీట్లు, మెడికల్ రిపోర్ట్లు, టాబ్లెట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని లక్ష్మీరెడ్డి తమను తీసుకొచ్చి తన సంరక్షణలో ఉంచుకుందని పోలీసులకు చెప్పారు మహిళలు. లక్ష్మీరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ మహిళను లక్ష్మీరెడ్డి సరోగసి కోసం ఎంగేజ్ చేసుకుని తీసుకొచ్చింది. పలు ప్రైవేట్ హాస్పిటళ్లు, ఐవీఎఫ్ సెంటర్లకు ఏజెంట్గా వ్యవహరిస్తుంది లక్ష్మీరెడ్డి. ఎవరైనా దంపతులు సరోగసి పద్ధతిలో పిల్లల కోసం హాస్పిటళ్లు, ఐవీఎఫ్ సెంటర్లను ఆశ్రయిస్తే వాళ్లు ఏజెంట్ లక్ష్మీరెడ్డికి సమాచారం ఇస్తారు. లక్ష్మీరెడ్డి వెంటనే అద్దె గర్భం కోసం ఓ మహిళను అరేంజ్ చేస్తుంది. సరోగసి కోసం ఎంగేజ్ చేసుకున్న మహిళను ఆస్పత్రికి తీసుకురావడం, ఆస్పత్రి వాళ్లు ప్రాసెస్ చేయగానే తన సంరక్షణలో ఉంచుకోవడం, ఆ మహిళ గర్భం దాల్చడం మొదలుకొని టెస్టులు, స్కానింగ్లు, రిపోర్ట్లు, డెలివరీ వరకు అన్నీ లక్ష్మీరెడ్డి దగ్గరుండి చూసుకుంటుంది. తన సంరక్షణలోనే ఉంచుకుంటుంది. ఇందుకు అద్దె గర్భం ఇచ్చిన మహిళకు కొంత డబ్బు ముట్టజెప్తుంది. సంరక్షణలో ఉంచుకుని అన్ని దగ్గరుండి పర్యవేక్షించినందుకు తాను కొంత డబ్బు తీసుకుంటుంది. లక్ష్మీరెడ్డికి ఆమె కొడుకు నరేందర్ రెడ్డి కూడా సహకరిస్తున్నాడు. తన ఇంట్లోనే పెద్ద సెటప్ను ఏర్పాటు చేసింది ఏజెంట్ లక్ష్మీరెడ్డి. ఇంటి మేడ మీద పెంట్ హౌస్ను హాస్టల్ తలపించేలా మార్చింది. 2 రూముల్లో బెడ్స్ ఏర్పాటు చేసింది. సరోగసి కోసం ఎంగేజ్ చేసుకున్న మహిళలను తన ఇంట్లోనే ఆ రూమ్లలో ఉంచుతుంది. వాళ్లను బయటకు రానివ్వదు. ఎవరైనా గుర్తించి అడిగితే తన బంధువులని, వైద్య పరీక్షల కోసం ఊరు నుంచి వచ్చారని చెప్తుంది. ఇంట్లోనే ఉంచిన మహిళలకు వంట సరుకులతో సహా అన్నీ సమకూరుస్తుంది. కేవలం హాస్పిటల్ వాళ్లు స్కానింగ్ పరీక్షల కోసం రమ్మన్నప్పుడు మాత్రమే బయటకు తీసుకెళ్తుంది. రూమ్లో ఆట విడుపు కోసం క్యారమ్ బోర్డ్, అష్టాచెమ్మ వంటి బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. లక్ష్మీరెడ్డి చెరలో ఉన్న 6 మహిళలను కూడా సరోగసి కోసమే హైదరాబాద్ రప్పించినట్లు గుర్తించారు పోలీసులు. వీళ్లు కర్ణాటకలోని బీదర్కి చెందిన సాయిలీల, ఏపీలోని రంపచోడవరానికి చెందిన సత్యవతి, వెంకటలక్ష్మి, అల్లూరి జిల్లాకు చెందిన సునీత, విజయనగరానికి చెందిన రమణమ్మ, అపర్ణగా గుర్తించారు పోలీసులు. వీళ్లను కూడా అదుపులోకి తీసుకుని పేట్ బషీరాబాద్ పిఎస్కు తరలించారు. లక్ష్మీరెడ్డితో పాటు కొడుకు నరేందర్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అవన్నీ కూడా సీజ్ చేసిన. ఇందులో ఆ క్యాష్ కూడా 6,47,000 రూపాయల క్యాష్, తర్వాత ల్యాప్టాప్స్, ప్రామిసరీ నోట్స్. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంత మాట్లాడుకున్నారు ఏంటి అనేది రాంచుకోవడానికి ప్రామిసరీ నోట్స్, బాండ్ పేపర్స్, తర్వాత డిస్పో వ్యాన్ సిరంజెస్, తర్వాత ప్రెగ్నెన్సీ మెడిసిన్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్, తర్వాత కేస్ షీట్. ఇక్కడ సాయిలీల అండ్ నెహా ఫ్రమ్ హెగ్డే హాస్పిటల్స్ అని చెప్పేసి వాళ్ళ యొక్క కేస్ షీట్స్, లెటర్ ప్యాడ్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సోదాల్లో మాధాపూర్, కూకట్పల్లి పరిధిలో ఉన్న హెగ్డే హాస్పిటల్, నక్స హాస్పిటల్ ఓపీ షీట్లను గుర్తించారు. హెగ్డే హాస్పిటల్ కు చెందిన డాక్టర్లు సాయిలీల, నేహా పేర్లతో ఉన్న ఓపీ షీట్లు, మెడికల్ రిపోర్టులు గుర్తించారు పోలీసులు. అక్కడికి వెళ్లి చూసిన తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, 2 ప్రెగ్నెంట్ గా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే వాళ్ళ వివరాలు చెప్పినారు. చెప్పిన తర్వాత సార్ చెప్పినట్టు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో చెప్పారు. ఇక్కడ ఎందుకు ఉన్నారమ్మా అంటే లక్ష్మీరెడ్డి మాకు తెలిసిన ఆవిడ, అక్క, ఆమె దగ్గర ఉంటున్నామని చెప్పారు. అందరూ రిలేటివ్స్ అంటే కాదు అని చెప్పారు. అండ్ మీరు ప్రెగ్నెంట్ ఎంతమంది పిల్లలు, మీకు మ్యారేజ్ అయిందంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పారు. ఆల్ ఆర్ మ్యారీడ్ విమెన్. వాళ్ళకి ఆల్రెడీ 2-3 పిల్లలు ఉన్నారు, అంటే కేస్ వైజ్. అండ్ ఇప్పుడు సరోగేట్ గా యాక్ట్ చేస్తున్నారని చెప్పారు. ఈ హాస్పిటల్స్ ద్వారానే సరోగసి కోసం ఈ మహిళలను ఎంగేజ్ చేశారా? ఇతర హాస్పిటల్స్ తో కూడా ఏదైనా లింక్ ఉందా? లక్ష్మీరెడ్డి ఏ హాస్పిటల్ కు ఏజెంట్ గా వ్యవహరిస్తుంది అని ఆరా తీస్తున్నారు పోలీసులు.